శ్రీ అస్ట్రాలజీ ఈ రోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి ప్రత్యేకమైన రోజు గురువారం దినం. ఈ రోజు విధియ తిథి ఉంటుంది, నక్షత్రం హస్తా నక్షత్రం ఉంటుంది. అలాగే చంద్రుడు 12వ స్థానంలో స్థిరమై ఏకాధిపత్యంలో అక్కడే ద్వాదశ స్థానంలోనే ఉన్నారు. ఈ రోజు గురువారం దినం ప్రత్యేకమైన రోజుగా మనం చెప్పుకోవచ్చు. ఈ రోజు ఎటువంటి కార్యక్రమాలు చేయొచ్చు, ఎలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల మనకు మంచి జరుగుతుంది అనేది, శుభశాతం ఏమన్నా ఉన్నదా, దాని ద్వారా మన పనులు ఏమన్నా సులభంగా జరగడానికి అవకాశాలు ఉన్నాయా, లేదా కష్టపడి పనులు చేపించుకోవాలన్నా అని ప్రత్యేకంగా మనం అనుసరించినప్పుడు ఈరోజు గోచార ఫలితంలో తులారాశి వారికి 12వ ఇంట్లో చంద్రుడు ఉండడమే చాలా ఇబ్బందికరం. అందువల్ల మనసు రీతిగా ఉన్న వాళ్ళు దూరం అవ్వడం జరుగుతుంది, లేదా చిన్నపాటి గొడవ ప్రారంభమయ్యి ఇబ్బందుల్లో పడడం జరగబోతుంది. ఈరోజు ప్రత్యేకంగా ఏమంటే సూర్య ఉదయం నుంచి కొద్దిమంది కొన్ని పనులు చేసుకోవాలని, ప్రత్యేకంగా వేగంగా పనులు చేయాలని ఆలోచనల ద్వారా ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకుని వెళ్ళాలని అనుకున్న వారు వెళ్తారు. కానీ అక్కడే వెళ్ళిన తర్వాత కొన్ని ఇబ్బందుల ద్వారా మానసిక ఒత్తిడి అనేది కనబడడానికి అవకాశం కూడా ఉన్న రోజుగా మేము చెప్పగలుగుతాం. అలాగే 9వ స్థానంలో ఉన్న కుజ గ్రహాధిపతి మనకు తృతీయ స్థానాన్ని చూస్తున్నాడు. విక్రమార్క స్థానాన్ని ఎప్పుడు చూస్తాడో ధైర్యం అయితే చాలా బలంగా ఉన్నది, అప్పులైనా కొండంత అప్పులైనా తీర్చగలగాలి అనే భావం అయితే కలిగి ఉన్నది. కానీ సంపద రాబడి అనేది కనబడడం లే. ఎంత ప్రయత్నించినా డబ్బుల విషయంలో, ఆర్థిక వ్యవస్థ విషయాల్లో పొదుపు చేసిన డబ్బుల్లో నుంచి కూడా డబ్బులు వృధాప్యం అయిపోతుంది. ఎక్కువగా మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్న విషయాలని మనం గమనించాలి. అలాగే కుటుంబంలో చాలా ఇబ్బందికరమైన కొన్ని సన్నివేశాలు, తల్లి తండ్రుల మధ్య, పిల్లల మధ్య కొద్దిగా మానసిక విభేదాలు జరగడానికి అవకాశాలు ఉంటాయి. తగు జాగ్రత్తలు తీసుకోండి. ఈరోజు మీరు ఒక ప్రత్యేకమైన దైవ అనుగ్రహ పూజలు చేయించుకుంటే మీకు మనసు అయినా ప్రశాంతంగా ఉండగలుగుతారు. మీకు దైవ అనుగ్రహ పూజల్లో గురువుకు సంబంధించిన పూజ, దక్షిణామూర్తి గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోండి. చంద్రుడు 12వ స్థానంలో చేరినందువల్ల శ్రీరాముల వారి గుడికి వెళ్ళి పూజ చేయండి. ఖచ్చితంగా మీరు మనసులో ప్రశాంతత ఏర్పడుతుంది. ఎక్కువ మంది ప్రేమించిన వారికి ప్రత్యేకంగా చాలా ఇబ్బందికరం అయిపోయి ఉంటారు, మానసిక ఒత్తిడితో దూరం అవడం జరుగుతుంది. అలాగే భార్యాభర్తల మధ్య అనుమానం అనేది ఒక ప్రత్యేక ఇబ్బంది జరగడానికి కూడా అవకాశం ఉంటుంది. ఒకరిపైన ఒకరు నమ్మకంగా ఉన్న వాళ్ళు ఏదో ఒక కారణం చేత అనుమానం అనేది మిమ్మల్ని ఇబ్బంది కలిగించడానికి అవకాశం ఉంది. అది కూడా మీరు గమనించి దాన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాగే ఉద్యోగ రీతిగా మీరు ఖచ్చితంగా ప్రయత్నాలు, ఎదుటి వాళ్ళ సహాయ సహకారాలు కావాలని ప్రయత్నిస్తున్న పనుల్లో కూడా చాకచక్యంగా జరగలేక ఇబ్బందులు పడుతుంటారు. అందువల్ల తదుపరి రోజుగా మీరు ప్రయత్నించుకొని చంద్రుడు యొక్క బలం ఉన్నప్పుడు ఎవరైనా రాజకీయవేత్తల ద్వారా మీ ఉద్యోగ ప్రయత్నాల విషయాలు చూసుకోవచ్చు. అలాగే వ్యాపార రంగంలో ఉన్నవారు ఈ రోజు చాలా ఆర్థికంగా ఇబ్బందులు పడుతుంటారు. డబ్బుల పరమైన మీకు కావలసిన ఒక సదుపాయమైన డబ్బులు అయితే ఖచ్చితంగా రాగలుగుతుంది. బ్యాంకు ద్వారా కానీ శుభవార్తలు వింటారు. నూతన వ్యాపారాల గురించి ఇప్పుడే ఆలోచించకండి, ప్రశాంతంగా మళ్ళీ ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఈరోజు ప్రత్యేకమైన రోజుగా ఉంది, అందువల్ల మనసు రీతిగా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. తులారాశి వారికి ప్రతిరోజు గ్రహాల రీతిగా మార్పు, ఉన్న గ్రహాల యొక్క బలం చూసి సంపూర్ణంగా మీకు వివరిస్తున్నాం. అలాగే చంద్రుడు కేతువుతో ఉండడం వల్ల వాహనాల్లో పోయేటప్పుడు మానసికంగా ఇబ్బంది పడి డ్రైవింగ్ చేయకండి. అలాగే మత్తు పదార్థాలు, మత్తు పానీయాలు మితిమీరి తాగితే కడుపుకు సంబంధించిన వ్యాధుల ద్వారా ఇబ్బందులు పడతారు. కొన్ని మనసు చెడిపోతే ఆ బాధని తట్టుకోలేక ఎదుటి వాళ్ళకి ఎవరికన్నా మీ రహస్యాలను చెప్పకండి, చాలా వరకు జాగ్రత్త. అప్పుడు మీరు ఏదో ఒక ఆలోచన ద్వారా చెప్పిన రహస్యమైన విషయాలు మీ కుటుంబాన్ని ఇబ్బంది కలిగిస్తుంది. అందువల్ల జాగ్రత్తగా ఉండండి. తులారాశి ప్రతిరోజు మీకు
పరిపూర్ణంగా చెప్పబడుతుంది. గ్రహస్థితి అనుసరించి చెప్పబడుతుంది ఈ శ్రీ అస్ట్రాలజీ. ప్రతి గ్రహాన్ని, ప్రతి గ్రహ నక్షత్రాన్ని, ప్రతి గ్రహాలు దుర్గణిత పంచాంగం ద్వారా మీకు వివరిస్తున్నాను. ఎవరికైనా ఇబ్బందిగా ఉన్నా, ఒకవేళ మేము చెప్పిన ఫలితాల్లో కొద్దిగా మార్పులు, ఏమన్నా ఆర్థికంగా స్థితి బలంగా లేనప్పుడు దైవ అనుగ్రహ పూజలు చేయండి.